హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మనం ఉల్లగడ్డ ఫ్రై చూద్దాము. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. రసంలోకి పప్పు చారులోకి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇంత సైజులో ఉండాలి. ఇలా పీసుల్లా కట్ చేసి పెట్టుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉండాలి. పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లగడ్డలన్నీ అందులో వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి. సిమ్లోనే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. సిమ్లోనే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకునేసి ఫ్రై చేయండి. అంటే సాల్ట్ ముక్కల్లోకి ఎక్కాలి కదా, అందుకోసం ఇప్పుడు వేయించినామంటే ముక్కలోకి బాగా ఎక్కుతుంది అనమాట. ఇలా ఫ్రై అయిందని పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకునేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తెల్లగడ్డలు ఒక 10 నుంచి 15 దాకా తీసుకొని దంచి వేసుకోండి. అంటే టేస్ట్ బాగుంటుంది అంత ఎక్కువ వేసామంటే. ఇంకా అది బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు రోస్ట్ చేసుకొని పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లగడ్డను తీసి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం బాగా కలపాలి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక స్పూను కారపొడి వేసుకోవాలి. అంటే మీ కారం తగినంత కారపొడి వేసుకోండి. ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసాను. జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అది వేసుకొని బాగా రోస్ట్ చేసుకునేసి అంతే. ఎంతో టేస్టీగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. పప్పుచారులోకి అందైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.